సినిమా అన్నది మనకి చాలా వరకు వినోద సాధనం మాత్రమే. కొన్ని సినిమాలు వినోదంతో పాటు విషయ విశ్లేషణను అందిస్తే మరికొన్ని మాత్రం మనకు స్ఫూర్తిదాయక చిత్రాలుగా నిలుస్తాయి. అటువంటి ప్రత్యేకమైన సినిమా అమరన్. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దేశభక్తి లేక సైనికులకు సంబంధించిన సినిమాలు చూసి మనం నిజంగా ఇప్పటిదాకా ఏమైనా స్ఫూర్తి పొందామా అన్న విషయం ఆలోచించుకోవాలి. కరెంట్ పోతేనో లేక టైంకి ఫుడ్ అందకపోతేనో లేదంటే సినిమాకి టికెట్లు దొరక్కపోతేనో చిరాకు పడిపోతూ ఉంటాం. కానీ తన వారందరికీ దూరంగా ఉంటూ తెరిచిన కనురెప్ప మూయకుండా రోజుల తరబడి నిద్రాహారాలు లేకపోయినా గడ్డ కట్టే మంచులోనైనా మండే ఎండైనా తమ ప్రాణాలని పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న సైనికుల కష్టం ఎంతమందికి తెలుసు? ఓ సైనికుడు తన ముప్పావు భాగం జీవితాన్ని దేశ రక్షణలోనే గడిపేస్తాడట. అటువంటి సైనికుడి కథే అమరన్. ఇదో యథార్థ గాథ. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ 2014 ఏప్రిల్ 25న వీరమరణం పొందాడు. అప్పటి నుండి దేశమంతా ఇతని పేరు మారుమ్రోగిపోయింది. అసలెవరి ముకుంద్? అతను సైనికుడెలా ఎందుకయ్యాడు అనేది ఈ అమరన్ సినిమా. 44 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ఇతను 2006 లెఫ్టినెంట్ స్థాయిలో ఉన్న ముకుంద్ 6 ఏళ్లలోపే మేజర్ స్థాయికి ఎదిగాడంటే అతని సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయ మేజర్ ముకుంద్ పాత్రకు ప్రాణం పోశారు. సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో నటించారు. మంచి స్క్రీన్ ప్లేతో ఈ సినిమా మనల్ని కాసేపు మేజర్ జీవితంతో ప్రయాణం అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ముకుంద్ ధైర్య సాహసాలు తెగువకు మించి అతని సైనిక స్ఫూర్తిని ఎంతో సవివరంగా చూపించాడు దర్శకుడు. నెట్ఫ్లిక్స్ వేదికగా అమరన్ తెలుగులోనూ లభ్యమవుతుంది. ప్రతి క్షణం మన కోసం తన వాళ్ళని వదులుకొని ప్రాణత్యాగానికైనా వెనుకాడని మన సైనిక స్ఫూర్తికి సైనికుల రోజైన ఈ జనవరి 30న కనీసం ఓ సెల్యూట్ అయినా చేద్దాం, అందరితో చేయిద్దాం. ఎందుకంటే అంతటి అసమాన వీరులకు మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత ఇదే.